బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ఆరోగ్యశ్రీ ఇది కూడా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకం. కేసీఆర్ గారు ఈ పథకం మంచిదని 2 లక్షల రూపాయల నుంచి దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాడు. ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది 5 లక్షలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ఆసుపత్రుల సంఖ్య పెంచాం, వ్యాధుల సంఖ్య పెంచాం. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. 2 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి. దాదాపు 1900 కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. అయ్యా ఎప్పుడు ఇస్తారు అని అడిగి 2 సంవత్సరాలు వేచి చూసి నోటీస్ ఇస్తే ఆసుపత్రుల మీదకి నోటీసులు, పోలీస్ దాడులు, మున్సిపల్ అధికారులు వెళ్ళి వేధింపులు, విజిలెన్స్ దాడులు. నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి, నీ హాస్పిటల్ కూలగొడతాం. నీ ఫైర్ ఇంజన్ అలారం పనిచేస్తలేదు, నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం. ఇదా బ్లాక్మెయిల్? ఒక ప్రభుత్వం నడిపే తీరిదా? కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే పోలీసులను పంపిస్తావు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమంటే పోలీసుల్ని పంపిస్తావు. భట్టి గారు మీ అందరికి గుర్తు, అప్పుడు హైడ్రాస్ ప్రారంభంలో భట్టి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద వీడియో ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో దాదాపు 11 పెద్ద ప్రాజెక్టులు, 13,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులన్నీ చెరువుల్లో కడుతున్నారు, చెరువు శిఖంలో కడుతున్నారు అని వీడియోలు వేసి ప్రజెంటేషన్ ఇచ్చిండు భట్టి గారు. ఇవన్నీ కూడా ఆపేయాలన్నాడు. ఎంతటి వాడైనా ఎవడైనా ఎంత పెద్దోడైనా ఎవరికైనా హైడ్రా ఒక్కటే కూల్చేస్తామన్నాడు. మరి ఇప్పుడు భట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏడాది అర్థమైంది. భట్టి గారు ప్రెస్ మీటు, బ్లాక్మెయిల్, సెటిల్మెంటు. ఇలా 11 ప్రాజెక్టుల గురించి మళ్ళీ మాట్లాడుతుండ్రా? ఆ 13,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల గురించి ఆనాడు భట్టి డిప్యూటీ సీఎం ప్రెస్ మీటు, సీఎం సెటిల్మెంటు. ఇది బ్లాక్మెయిల్ రాజకీయం. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వస్తలేవు, డిఏలు రావడం లేదు, పిఆర్సీ రావడం లేదు. ఉద్యోగ సంఘాలు ఎక్కడన్నా నోరెత్తితే వాళ్ళ మీద ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్. ఉద్యోగ సంఘాలు ఇలా దేశంలో అత్యధిక డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పిఆర్సీ ఎరియర్స్ చెల్లించని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రిటైర్డ్ ఉద్యోగులకు ఏళ్ల తరబడి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వని రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి రాష్ట్రం, మన పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రం. ఈ రకంగా ఉద్యోగ సంఘాలు నోరెత్తితే ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్లు. అదేవిధంగా చివరికి ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్లాక్మెయిల్ లిస్ట్ చాలా పెద్దది. చివరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తుండు. ఈజ్ ఏ బ్లాక్మెయిలర్. ఒక ముఖ్యమంత్రి 2 ఏళ్లలోనే నీ పని చేశాను, నా ప్రభుత్వం ఇంత మార్పు తెచ్చింది, ఇది మా గుణాత్మకమైన మీ జీవితాల్లో తెచ్చిన మార్పు అని ఓట్లు అడగాలి. కానీ రేవంత్ రెడ్డికి చేసిందేమీ లేదు, చెప్పుకోవడానికి అంతకంటే లేదు. కనుక అదే బ్లాక్మెయిల్ మైండ్ సెట్తో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ నాయకులను, నువ్వు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం, నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం, నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు, మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరి బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది, ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్కు పాల్పడతా ఉన్నాడు, ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు, స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది కేవలం నీ ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్కి పాల్పడతా ఉన్నాడు. అంటే రేవంత్ పాలన ఈజ్ ఏ బ్లాక్మెయిల్ గవర్నమెంట్.